కాలంలో కొండ గుహలలో ఒద్దికగా నిద్రించినటువంటి సింహము మేల్కొని టీవీగా చూసి జూలు విదిల్చి శరీరాన్ని చూపి గర్జించి బయలుదేరే విధంగా, ఓ నీలి కలువ వర్ణము గల పరమాత్మ, నీ కోవెల నుండి ఇక్కడికి వచ్చి మనోహరమైన రాజసింహాసనం పైన కూర్చుని మమ్మల్ని కరుణతో చూడు. నీ కృప కోసం మేమందరము వేచి ఉన్నాము. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది ఈ శ్రీవ్రతము. அன்றி உலகமளந்தாய் ஆடி போத்தி செம்ரங்குத்தை நிலங்கை செத்தாய் திரள் போத்தி பொம்ரச்சகடமு தைத்தாம் புகழ் போத்தி கன்றுக்கு நிலா எரிந்தாய் களல் போத்தி குன்று குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று சேவகமே ஏற்று பறை కొల్వాన్ ఇంద్రియాం వందోం ఇళంగేలోరెంబావాయ్. అప్పుడు మూడు లోకాలు కొలిచిన పావనమూర్తికి మంగళము. ఆ లంకేశ్వరుడు రావణాసురుని కూల్చిన అతిబలుడు.